చూసారుగా భావి భారతం నేటి భారతం హుక్కా మత్తులు ఎలా చిత్తవుతుందో. క్రికెట్ గ్రౌండ్లు, పబ్లిక్ గార్డెన్లు, ఫిట్నెస్ క్లబ్లకు గిరాకీ తగ్గుతుందా? హై స్పీడ్ తో దూసుకెళ్తున్న హుక్కా పార్లర్లు సైబర్ కేఫ్లను ఎప్పుడూ అధిగమించేశాయి. ఇప్పుడు యూత్ మీటింగ్ స్పాట్ హుక్కా పార్లర్. అబ్బాయిలే కాదు, అమ్మాయిలు సైతం హుక్కా సేవనంలో పరవశించిపోతున్నారు. నైట్ పార్టీల్లో హుక్కాను ఓ అసెట్ గా మార్చేశారు. ఇరానీ చాయ్, హైదరాబాదీ బిర్యానీ అంటే లొట్టలేసుకుంటూ వచ్చే ఫారినర్స్ కూడా ఇప్పుడు హైదరాబాద్ హుక్కా కోసం క్యూలు కడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తీరంతా చూస్తుంటే హైదరాబాద్ హుక్కా హబ్ గా మారింది. గేమ్స్ పార్లర్ పేరిట హుక్కా దందా నిర్వహిస్తున్నారు. కాసుల కక్కుర్తితో చిన్నారులను మత్తులో దించుతున్నారు. తమ స్వార్థం కోసం సమాజాన్ని నాశనం చేస్తున్నారు. ఇవి ఆరోపణలు కావు. హైదరాబాద్ లో పోలీసుల ఆకస్మిక రైడ్స్ లో వెలుగు చూసిన వైనాలు. మైకంతో మరో లోకంలో ఉన్నట్టు ఫీల్ అయ్యి ప్రబుద్ధులు ఈవ్ టీజర్లుగా మారి కొంతమందిపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారట. ఇక్కడ హుక్కా పెట్టినప్పటికెళ్ళి లేడీస్ కి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకోటి గేమ్ హౌస్ పెట్టినప్పటికెళ్ళి అక్కడ అందరు కస్టమర్స్ నిల్చొని మా ఇంట్లో సిగరెట్స్ పడేసుడు, బాటిల్స్ పడేసుడు, ఇంకా ఇక్కడ హుక్కా కాకుండా ఇంకేదో వింత స్మెల్ వస్తుంది. అదేంటో అర్థం కాదు. ఇంకా వీళ్ళ హుక్కా వెంటిలేటర్ డైరెక్ట్ మా ఇంటికే లోపల. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు హుక్కా పార్లర్లపై దాడి చేసి యజమాని అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను హుక్కా పార్లర్ నడపడం లేదంటూ యజమాని పొంతలేని సమాధానాలు చెప్తున్నాడు. नहीं हुक्का सेंटर नहीं चलता साहब हमारे पास। अंदर वो क्या चल रहा है? हमसे ओनली गेमिंग चलता है हमारे पास। ये बोल रहे हैं कि आपके पास हुक्का सेंटर नहीं चलता है। बोल के बताइए, आप बोल के बताइए ना। अभी जाके देखेंगे, आपके पास नहीं। देख लो आप हुक्का पॉट से, देख लो साहब इसमें क्या है, देख लो सिगरेट पैकेट है, सिगरेट है, पीने का दारू है। आप सील करिए, सील करने के बाद में आप खोलिए, उसके अंदर अगर गिलकला है तो हम जिम्मेदार है। హుక్కా పార్లర్ యజమానిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తామంటున్నారు పోలీసులు. మరోవైపు పార్లర్లలోనే కాకుండా పబ్బులు, డిస్కోథెక్లు, కాఫీ బార్లోనూ హుక్కా దొరుకుతుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చేయవద్దన్నది చేయడమే హీరోయిజం అని యువతకు ఓ భావనను ఇంజెక్ట్ చేస్తూ వాళ్ళ భవిష్యత్తు చెలగాటమాడుతోంది డ్రగ్ మాఫియా. బైక్ బెట్టింగ్లు, అర్ధరాత్రి రైడింగ్లు, ఈ కోవలోనే లేటెస్ట్ గా హుక్కా కల్చర్ ను ప్రమోట్ చేస్తున్నారు. సో పాకెట్ మనీ ఇచ్చేసాం, పని అయిపోయిందని ఫీల్ అయ్యే తల్లిదండ్రులారా, ఇకనైనా కళ్ళు తెరవండి. హుక్కా కల్చర్ కు కళ్ళెం వేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయండి. హుక్కా దర్జా కాదు, దర్పం అంతకన్నా కాదు. హుక్కాను ఫ్రెస్టేజ్ గా ఫీల్ అయితే డబ్బిచ్చి జబ్బును కొనుక్కున్నట్టే. ఒక్కసారి ఆలోచించండి. లైఫ్ అంటే రంగుల కల కాదు. తిన్నామా పడుకున్నామా ఇదే జీవితం కాదు. బతుకుకు ఓ అర్థం ఉండాలి. కాలేజ్ ఏజ్ లోనే భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి. లక్ష్యం లేకుండా జోష్ అంటూ జల్సాల్లో మునిగి తేలితే బతుకు బర్బాద్ కావడం ఖాయం. లైఫ్ లో ఎంజాయ్మెంట్ అవసరమే కానీ ఎంజాయ్మెంటే లైఫ్ కాదని నిజాన్ని యువత గుర్తించాలని చెప్తూ దిస్ ఇస్ శ్వేత సైనింగ్ ఆఫ్.